తుమ్మలగుంటలో మాయమైన బాలురు భాగం 1. మౌనం మొదలైన రోజు శాంతంగా ఉన్న తుమ్మలగుంట గ్రామం రాత్రివేళ గోవుల ఘంటలతో ముగిసే రోజుల్లో ఒక్కొక్కరుగా కుర్రాళ్ళు కనిపించకుండా పోతున్నారు. ఎవ్వరూ గ్రహించలేదు అసలైన ఆంతర్యం ఎంత భయంకరమైందో. ఒకటో బాలుడు రాము 15 పోళ్లంలో పనిచేస్తూ చివరిసారిగా కనిపించాడు. అతని తల్లి భోజనం తీసుకుని వెళ్ళేసరికి అక్కడ పనిముట్లు పడివుండగా ఒక చొక్కా, ఒక చెప్పు మట్టిలో మునిగిపోయి కనిపించాయి. గ్రామంలో గాసిప్, అక్కడ భూతం ఉంటుంది, మట్టిని తోవితే అది లేచి వస్తుందట. రెండో బాలుడు నవీన్ 15 ఇటీవలే కాలేజీలో చేరిన నవీన్. రోజూ మంచి రహదారి బదులు షార్ట్ కట్, చీకటి అడవి మార్గంలో వస్తాడు. ఆ రోజు సాయంత్రం 7 గంటల సమయంలో అతని సైకిల్ అటవీ మార్గంలో అలా నేలమీద పడిపోయింది. నవీన్ కాని పించకుండా పోయాడు. ప్రజల మాటల్లో ఆ దారిలో బ్రిటిష్ కాలంలో ఉరిశిక్షలు జరిగేవట. వాళ్ల ఆత్మలే తీసుకు వెళ్ళి ఉంటాయి. మూడో బాలుడు ఫైజల్ 16 వస్త్రాల దుకాణంలో పనిచేస్తూ ఉన్నాడు. దుకాణంలో రాత్రి పనిచేసి సేల్స్ బుక్ రాస్తున్నాడు. ఉదయం చూస్తే దుకాణం తలుపులు తీసే ఉన్నాయి. ఫైజల్ కాని పించకుండా పోయాడు. సీసీటీవీ వైర్లు తొక్కివేయబడ్డాయి. అనుమానాలు పెరిగాయి. వారి దుకాణం పెరుగుదల భరించలేక పక్క దుకాణదారుడే ఏదైనా చేశాడేమో. నాలుగో బాలుడు గోపి 15 గ్రామంలో అమ్మాయిలను వేధించే గోపి పాఠశాల దగ్గర ఒక అమ్మాయిని వెంటాడుతూ కనిపించాడు. అదే రోజు రాత్రి ఇంటికి రాలేదు. మత సామాజిక వాదనలు, వేధింపులతో మరణించిన ఆత్మ ఉన్నది. అమ్మాయిల పరువు కాపాడుతుంది. అదే గోపిని తీసుకెళ్ళింది. భాగం 2 నిజం వెతకడం ప్రారంభం. ఈ కథలన్నింటికీ నమ్మని ఒకే వ్యక్తి ఉప నిరీక్షకుడు రవి 28. కొత్తగా గ్రామానికి వచ్చిన సిటీ పోలీసు. అతను మిగతా నమ్మకాలను పక్కనపెట్టి విచారణ మొదలుపెట్టాడు. తనకు సహాయం చేసింది లక్ష్మి, పాఠశాల టీచర్ మరియు గోపి బంధువు. క్లూస్: రాము పొలాల్లో జీప్ టైరు ముద్రలు, నవీన్ మార్గంలో ట్రాంక్విలైజర్ డాట్ చెట్టుకి అగుపించడంతో ఫైజల్ దుకాణంలో సీసీటీవీ వైర్లు కత్తిరించబడినవి, గోపి మొబైల్ గ్రామ సరిహద్దులో స్విచాఫ్. అదంతా మానవులు చేసిన నేరం. భాగం 3 భీకరమైన నిజం. రవి లక్ష్మితో కలసి గ్రామానికి వచ్చే తప్పుడు మెడికల్ సప్లై ట్రక్కులపై నిఘా పెట్టాడు. ఒక రాత్రి ట్రక్కును అనుసరిస్తూ గ్రామ పొలిమేరలోని పాత గోదాం వద్ద ఒక గుట్టుగా దాగిన ల్యాబ్కు వెళ్లాడు. అక్కడ ఏమి కనిపించిందంటే, బాలురను అక్రమంగా అపహరించి మానవ శరీరాలపై ప్రయోగాలు చేసేందుకు ఉపయోగిస్తున్న గోప్యతా మెడికల్ ల్యాబ్. వారు అనుమతి లేని మందుల ప్రయోగాలు, కొంతమందిని వ్యాధి నిరోధకత, మరికొంతమందిని స్పెర్మ్ సేకరణ కోసం ఉపయోగిస్తున్నారు. రామును పెయిన్ రెసిస్టెన్స్ మందులకు, నవీన్ను నిద్ర లేకుండా ఉండే మందులకు, ఫైజల్ను జీవిత కాలాన్ని పెరిగించే మందుల పరీక్షకు, గోపిని వంధ్యత, ఇన్ఫర్టిలిటీ చికిత్స కేంద్రాల కోసం స్పెర్మ్ డొనేషన్కు, అది రక్తసిక్త వ్యాపారం. భాగం 4 తుమ్మలగుంట దెయ్యాల కంటే ప్రమాదకరం. రవి తన సహాయకులతో కలసి ఓ రేడ్ చేశాడు. ల్యాబ్ తుడిచిపెట్టారు. డాక్టర్లు, అక్రమ వ్యవస్థల బాస్లు అరెస్టు అయ్యారు. కానీ విషయానికి మీడియాలో రాలేదు. పై స్థాయి అధికారుల చేత ముట్టిపడింది. రవి నిరాశతో రాజీనామా చేశాడు. లక్ష్మి మాత్రం బాలురను మానసికంగా కోలుకునేలా దారి చూపుతూ ఉంటోంది. ఉపసంహారం: శత్రువు దెయ్యం కాదు,
ఇప్పటికీ తుమ్మలగుంటలో వారు గోపి మాయమైన దారివైపు చూడరు. నవీన్ అడవి దారి మూసేశారు. కాని నిజంగా మాయమైనది బాలుల బాల్యం, వాళ్ళ నమ్మకం, వాళ్ళ గళం. గ్రామం చివర్లో చిన్న బోర్డు ఉంది. భయపడాల్సింది భూతాలకు కాదు, ముసుగు పెట్టుకున్న మనుష్యులకే.